పెరియార్ అనగానే ఆ దక్షిణ ప్రాంతంలో చెన్నై ప్రాంతం వాడు అక్కడికే పరిమితం అని అనుకోకండి. యుఎన్ఓ ఆయన ఏమందంటే సౌత్ ఏషియన్ సోక్రటీస్, దక్షిణ ఆసియా సోక్రటీస్ అని ఆయనకు బిరుదిచ్చి భారత ప్రభుత్వం ద్వారా ఒక ప్రశంసా పత్రం రాసి ఆయనకు నా పుస్తకాలు బాగా చదువుతుండే ఒక అభిమాని వచ్చి, సార్ నేను ఊత పదం అయిపోయింది, ఓ గాడ్ అనటం ఊత పదం అయిపోయింది, ప్రతి దానికి ఓ గాడ్ అంటున్నాను, అది నాకే అర్థమవుతుంది అనకూడదని, కానీ ఆపుకోలేకపోతున్నాను, ఏం చేయమంటారు సార్ అన్నాడు. నేను ఒక నిమిషం ఆలోచించి, ఓ అంటున్నావు కదా, ఓ గాడ్ అంటున్నావు కదా, ఓ స్థానంలో నో పెట్టు, నీ కోపం వచ్చినా విసుగు పుట్టినా ఏదొచ్చినా నో గాడ్ అంటుండు, సరిపోద్ది కదయ్యా, సింపుల్ కదా అంటే, భలే చెప్పారు సార్ మీరు, నాకు దోసలేదు ఇన్ని రోజులు, ఇప్పటి నుంచి నేను నో గాడ్ అంటాను అని. మరి పెరియార్ చెప్పింది అదే, జై సంవిధాన్. ఈ రెండు మాటలు మనం ప్రతిసారి ప్రతిరోజు ప్రతి క్షణం గుర్తుంచుకోవాల్సిన పరిస్థితిని నేటి ప్రభుత్వాలు మనకు కలిగించాయి. అందువల్ల ఆ మాటలు అనాలి. తర్వాత సభకు నమస్కారం. మిత్రులు, నాస్తిక సమాజానికి సంబంధించిన మిత్రులు, హేతువాదులు, నిరీశ్వరవాదులు అందరూ ఈ సభలో ఉన్నారు. వారికి నేను పెరియార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అందరికీ ఇంతో అంతో తెలిసే ఉంటుంది. ఆ ఉద్యమంలో నుంచి వచ్చిన కార్యకర్తలే ఇక్కడ ఉన్నారు చాలా వరకు. ఇందాక ఒక సంఘటన చెప్పారు, చెన్నై పోయినప్పుడు అక్కడ తుఫాన్ వచ్చింది, సునామీ వచ్చింది, 1 గంట లేట్ అయితే మేమెవరం బతికి ఉండేవాళ్ళం కాదు అని. అది ఎందుకు జరిగింది అంటే, ఈ మధ్య బ్రిటన్ లో ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేశాడు. చేసి కనుక్కున్నది ఏమిటంటే, నాస్తిక భావజాలం ఉన్న వాళ్లకు ఐక్యూ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు ప్రతిదాన్ని ప్రశ్నిస్తారు, దానివల్ల వారి ఫిజికల్ యాక్టివిటీ అవన్నీ సక్రమంగా జరుగుతాయి. వీటన్నిటి వల్ల ఏం జరుగుతుంది, వారి ఆయుస్సు పెరుగుతుంది. అందువల్ల అక్కడ సునామీ కాదు, వాళ్ళు నాస్తికులైనందువల్ల వాళ్ళ ఆయుష్ పెరిగి సేఫ్గా క్షేమంగా వాళ్ళ గమ్యాలకు వచ్చారు అని నాకు అనిపించింది. ఇంకొకటి కూడా జరిగింది ఈ మధ్య. గత జనవరిలో ప్రపంచ నాస్తిక సభలకు డాక్టర్ సమరం గారు విజయవాడ పిలిస్తే పోయాము. అక్కడ తమిళనాడు నుంచి ఒక సభ్యుడు వచ్చాడు, కుమరేషన్. ఆయన చెప్పిన విషయం కూడా ఇదే, నాస్తికులు ఎక్కువ కాలం బతుకుతారు, అందరూ గుర్తు పెట్టుకోండి, దాన్ని ప్రచారం చేయండి. అందుకే నేను మొట్టమొదట ఆ విషయమే చెప్తున్నాను. దానికి సైంటిఫిక్ బేస్ రీసెర్చ్ కూడా జరిగింది. నేను ఇందాక చెప్పిన ఆయన బ్రిటన్ లో ఒక యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీలో ఆయన చేసి చెప్పి ఆయన పరిశోధన ఫలితాలన్నిటినీ ద ఇంటెలిజెన్స్ అనే ఒక ఇంటర్నేషనల్ సైంటిఫిక్ మ్యాగజైన్ జర్నల్ ఏదైతే ఉందో అందులో ప్రచురించాడు. అది ప్రపంచ వ్యాప్తంగా పోయింది. అయితే దాంట్లో నుంచి ఆ కుమరేషన్ కు తమిళనాడు సభ్యుడు నాకు విజయవాడలో కలిసినప్పుడు నేను అదే చెప్పా, నాకు క్లూ ఇచ్చావులే, ఇంకా నేను దీన్ని పట్టుకొని నేను కూడా కొంచెం రీసెర్చ్ చేసి ఇంకొంచెం వివరాలు తీసుకొని విస్తృతంగా దాని మీదనే ఒక పుస్తకమే రాస్తాను అని అన్నాను. కానీ 1 year లో నేను వేరు కారణాల వల్ల ఇంకా రాయలేదు. రాస్తాను, తప్పకుండా రాస్తాను. అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను, నాస్తికుడైన వాడు ఎక్కువ కాలం బతుకు. ఎందుకంటే తమిళనాడులో ఆ కుమరేషనే నాకు చెప్పింది ఏమిటంటే, 100 దాటిన వాళ్ళనందరినీ ఒక 40 మంది 50 మందిని పోగేశాడట. 100 దాటిన వాళ్ళందరినీ పోగేసి ఒక మహాసభ పెట్టి వాళ్లను సన్మానించి వాళ్ళ జీవన విధానము, వాళ్ళు ఎట్లా ఇన్నేళ్లు బతకగలుగుతున్నారు అనేది అంతా స్టడీ చేసి రిపోర్టు తయారు చేశాడు. అది నాకు దయచేసి పంపించమని చెప్పాను. అది బహుశా వస్తే నేను ఇంకా కొన్ని వివరాలు దాంట్లో చేర్చి ఒక పుస్తకం రాయగలనేమో. ఈ పాయింట్ ను అందరూ గుర్తు పెట్టుకుంటారని నేను మొట్టమొదలు ఈ విషయం చెప్పాను. నా పుస్తకాలు బాగా చదువుతుండే ఒక అభిమాని వచ్చి, సార్ నేను ఊత పదం అయిపోయింది, ఓ గాడ్ అనటం ఊత పదం అయిపోయింది, ప్రతి దానికి ఓ గాడ్ అంటున్నాను, అది నాకే అర్థమవుతుంది అనకూడదని, కానీ ఆపుకోలేకపోతున్నాను, ఏం చేయమంటారు సార్ అన్నాడు. నేను ఒక నిమిషం ఆలోచించి, ఓ అంటున్నావు కదా, ఓ గాడ్ అంటున్నావు కదా, ఓ స్థానంలో
నో పెట్టు. నీ కోపం వచ్చినా, విసుగు పుట్టినా, ఏదొచ్చినా నో గాడ్, నో గాడ్ అంటుండు, సరిపోద్ది కదయ్యా, సింపుల్ కదా. అంటే భలే చెప్పారు సార్ మీరు, నాకు దోసలేదు ఇన్ని రోజులు, ఇప్పటి నుంచి నేను నో గాడ్ అంటాను అని. మరి పెరియార్ చెప్పింది అదే. ఇప్పుడు పెరియార్ కంటే ముందు కూడా చాలా మంది చెప్పారు కదా, ఇందాక పాటలో పాడారు చార్వాకులు అని. వీళ్ళందరూ ఎవరు లేకముందే 2500 ఏళ్లకు పూర్వం బుద్ధుడు చెప్పాడు కదా, కార్యకారణ సిద్ధాంతంతో ఈ ప్రపంచం, ఈ సృష్టి, గ్రహాలు ఏర్పడ్డాయి, ఈ ప్రకృతి ఏర్పడింది. ఈ ప్రకృతి ఎట్లా నడుస్తుందో మనం అట్లా నడుచుకోవాలి, అంతే తప్ప దానికి విరుద్ధంగా నడుస్తానంటే కుదరదు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద నేచర్, యూ రెస్పెక్ట్ ది అదర్ హ్యూమన్ బీయింగ్, దెన్ యూ విల్ బి రెస్ట్. అంతేగాని నేను ఎదుటి వాడిని హీనంగా చూస్తాను, వాడిని అసలు మనిషిగానే చూడను, అది ఎట్లా వీలవుతుంది? అది కాదు. ఇది ఎందుకు తెస్తున్నానంటే 2500 క్రితం, అంతకు ముందు రీసెర్చ్ అనే పదమే లేదు కదా, పరిశోధన అనే పదమే లేదు కదా. అయినా కూడా ఆయన ప్రకృతిని అవలోకించి ఆయన ఒక సిద్ధాంతం చెప్పాడు, కార్యకారణ సంబంధం ఉంది, అందువల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నాడు. ఆయన అది చెప్పిన తరువాతనే యూరోప్ లో డార్విన్ వచ్చాడు, న్యూటన్ వచ్చాడు, బేకన్ వచ్చాడు. మొత్తం సైంటిఫిక్ రీసెర్చ్ 1700-1800s లో పరిశోధనలు మొదలయ్యాయి. మరి అంతకు ముందు ఈ మూల సూత్రం చెప్పిన వాడు మనవాడే. ఆ తర్వాత చార్వాకులు వచ్చారు, ప్రతిదాన్ని ప్రశ్నించారు. మన మూర్ఖత్వం ఏమిటి అంటే భారతీయులది, బౌద్ధాన్ని నాశనం చేశాం, చార్వాక సాహిత్యం కనబడకుండా చేసేసాం. ఇప్పుడు ఒక్కటి కూడా అవైలబుల్ లేదు. చార్వాకులు ఇట్లా అన్నారని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, చార్వాకులకు వ్యతిరేకంగా వేరే వాళ్ళు ఎవరైతే అపోజిట్ వాళ్ళు రాశారో వాళ్ళ రచనల వల్ల ఓహో చార్వాకులు ఇవన్నీ చెప్పారా అని మనకు అర్థమైంది తప్పితే చార్వాకులు రాసినవి ఏమి లేవు. ఆ తర్వాత కాలంలో సరే మన దేశంలో పెరియార్ వచ్చారు. అంతకు ముందు కూడా మీకు ఇంకొక విషయం చెప్పాలి, మన పెరియార్ కంటే ముందే ఒక 40-50 ఏళ్లకు ముందు మీరు పేరు వినే ఉంటారు, జర్మన్ ఫిలాసఫర్ నీషే అనేవాడు ఒకడు ఉన్నాడండి. ఆయన ఏం చేశాడు, వీళ్ళకి ఇట్లా చెప్తే అర్థం కాదు, వీళ్ళు మనం చెప్తే నేరుగా అర్థం చేసుకోరు అని ఒక డ్రామా చేశాడు. ఏమిటి అంటే, ఒక గోనె సంచి తీసుకొని అందులో రాళ్ళు, పాత బట్టలు అన్ని ఇంత మూట చేసి దాన్ని మూతి కట్టేసి లాక్కుంటూ పోయాడు. ఎక్కడ? మన హ్యాబిట్స్ లాంటి పెద్ద సెంటర్, అక్కడ దాకా లాక్కుంటూ పోతున్నాడు. దాన్ని ఇట్లా ఇట్లా ఆయాస పడుతూ లాక్కుంటూ పోయి ఆ గద్దె ఎక్కి, ఆ సిగ్నల్ ఉండే అది గద్దె ఎక్కి ఏం ప్రకటించాడంటే, ఐ కిల్డ్ ద గాడ్, ఐ కిల్డ్ ద గాడ్ అని 3-4 సార్లు అరుస్తూనే ఉంటే ఆ పోలీసులందరూ వచ్చి, అయ్యా ఏంటి నువ్వు పెద్ద ఫిలాసఫర్, ఇవన్నీ ప్రొఫెసర్ అన్ని తెలుసు వాళ్లకు, అందువల్ల ఏంటి సార్ ఏంటి ఇది, ఐఎమ్ డిక్లేరింగ్ ఇట్, ఐ కిల్డ్ ద గాడ్, మీకు ఏమన్నా దమ్ము అది ఉంటే నన్ను అరెస్ట్ చేసి నేను కిల్డ్ అని నేనే చెప్తున్నా, ఏం చేస్తారో చేయండి అని ఛాలెంజ్ చేశాడు. దట్ హ్యాస్ బికమ్ ఏ హిస్టరీ. మీరు గూగుల్ కు పోయి నీషే అని కొట్టండి, మీకు ఆయన ఏమేం చేశాడో అన్ని వస్తాయి. చాలా చేశాడు. ఇప్పుడు మనం అవన్నీ మాట్లాడుకునే అవకాశం ఇక్కడ లేదు, సమయం తక్కువ కాబట్టి నేను పెరియార్ విషయాలు చెప్పడానికి ముందు ఆ నీషేను గుర్తు చేసుకున్నాను. ఎంత ధైర్యంగా ఐ కిల్డ్ ద గాడ్ అని చెప్పిన వాడు ఎవడన్నా ఉన్నాడు ఆ ప్రపంచం మీద? ఆయన ఉన్నాడు. అట్లాంటి వాళ్ళ నుంచి మనం స్వీకరించాలి. మన మూర్ఖత్వం ఇందాక చెప్పినట్టు మనది మనం నిలబెట్టుకోలేదు. మన వాళ్లే, మన భారతీయులు ఏదైతే మొట్టమొదలు ఈ ప్రపంచానికి భౌతికవాదం చెప్పింది భారతదేశం. ఈ రోజు ఉందా అది? ఈ 12 ఏళ్ల నుంచి అది ఎక్కడ పోయిందో కూడా అర్థమైతలేదు, దొరకట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి తెలుసు, జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు. అందువల్ల ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి? మన వారసత్వాన్ని, మన పూర్వం ఏదైతే ఉందో వాటిని మనం నిలబెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా మీ అందరికి నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఈ దేవతలన్నీ మార్చుకున్నవే మీ అందరికి తెలుసు. బుద్ధుడి విగ్రహాలు మార్చారు, ఆరామాలు మార్చారు, అన్ని మార్చి ఈ రకంగా తయారు చేశారు. మనము నిత్య జీవితంలో వాడే పదాలు గాని, ఆచారాలు గాని, సంప్రదాయాలు గాని అన్ని బౌద్ధం నుండి వచ్చినవే. నేను ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, మనది మనం నాశనం ఎట్లాగూ చేసుకున్నాం, దాన్ని పునర్వికాసం, మళ్ళీ వాటిని ఉద్ధరించుకుందాము. తరువాత వాటితో పాటు ఇట్లాంటి నీషే లాంటి ధైర్యవంతులు ఎవరన్నా ఏదైనా ప్రపంచంలో చెప్పింది ఉంటే వాటిని కూడా మనం ఓపెన్ హార్ట్ తోటి, విశాల హృదయంతో ఆస్వాదించి మన ప్రగతికి ఉపయోగపడేవన్నీ మనం
స్వీకరిస్తూ పోవాలి. నేను పెరియార్ విషయంలోకి పోయే ముందు ఇంకొక 2 విషయాలు చెప్పదలుచు. ఏమిటి అంటే, ఒకే ఆలోచన విధానం గల వాళ్ళందరూ ఒక చోట కూడి ఆలోచనలు పంచుకొని పాటలు పాడుకొని సభలు జరుపుకోవటము మంచిది, చేయాలి. దానితోటి పరిష్కారం కాదు. మనం అందరం ఏం చేయాలి? సైనికుల్లా పనిచేయాలి. ఈ ఆలోచన ధోరణికి దూరంగా ఉన్న వాళ్ళందరినీ మన ఫోల్డ్లోకి తీసుకునేటట్టుగా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సైనికుల్లాగా పని చేయాలి. అప్పుడే సమాజం మారుతుంది. మనంతలో మనమే. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఫెమినిస్టులందరూ చేరి ఆ ఫెమినిజం మాట్లాడతారు, విప్లవ రచయితలందరూ చేరి ఆ విప్లవం గురించి మాట్లాడతారు. చూడండి, అదే జరుగుతుంది కదా. అభ్యుదయవాదులందరూ చేరి ఆ కవిత్వం చదువుకొని వాళ్ళు అభ్యుదయం అంటారు. దానివల్ల మార్పు వస్తుందా? ఎప్పుడు వస్తుంది? అసలు ఏమీ తెలియని వాడి దగ్గరికి మనం పోగలగాలి. అన్ని పత్రికల ద్వారా, మీడియా ద్వారా, అన్ని రకాలుగా మనం జనాలకి పోవాలి. ఎవరికి? ఆ కూలినాలి చేసుకొని మధ్యలో ఆగి ఆ పక్కన టీ కొట్టులో పోయి ఆడ పేపర్ కనబడితే తిప్పుతాడు చూడండి, వాడికి కూడా మనం మా ఆలోచనలు అందాలి. ఆ స్థాయికి మనము మన ఆలోచన ధోరణిని పోయే విధంగా నిరంతరం పని చేస్తూనే ఉండాలి. దీనికి అంతం అంటూ ఏమీ లేదు, నిరంతరం చేయటమే. ఇక చాలా మంది ఏమనుకుంటారంటే, పెరియార్ నిజానికే ఆయన నాస్తిక విప్లవ వీరుడు, ఒక దక్షిణ ప్రాంతానికి ద్రవిడ ఉద్యమం తీసుకొచ్చిన నాయకుడు అని చెప్పుకోవటం మాత్రమే కాదు, యుఎన్ఓ ఆయనను గుర్తించింది. చాలా మందికి తెలుసో తెలియదో, యుఎన్ఓ ఆయన ఏమందంటే సౌత్ ఏసియన్ సోక్రటీస్, దక్షిణ ఆసియా సోక్రటీస్ అని ఆయనకు బిరుదిచ్చి భారత ప్రభుత్వం ద్వారా ఒక ప్రశంసా పత్రం రాసి ఆయనకు పెరియార్ అనగానే ఆ దక్షిణ ప్రాంతంలో చెన్నై ప్రాంతం వాడు అక్కడికే పరిమితం అని అనుకోకండి. హీ హాజ్ గాన్ వరల్డ్ వైడ్. ఇంకొకటి ఏమిటంటే, ఆయన ఆ రోజుల్లోనే బిఫోర్ ఇండిపెండెంట్ యూరోప్ దేశాలన్నీ తిరిగాడు, రష్యా తిరిగాడు, ఈ దగ్గరున్న మలేషియా ఇట్లాంటి దేశాలు తిరిగాడు. తిరిగి నాస్తికవాదం గురించి ఉపన్యసిస్తూ ఆయన ఆలోచన ధోరణిని ప్రపంచ వ్యాప్తం చేశాడు. ఎందుకండి? హాయిగా తిని కూర్చోవచ్చు కదా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయనే కష్టపడి సంపాదించుకొని తినాల్సిన పరిస్థితిలో లేడు. వాళ్ళది ఆ రోజుల్లోనే నాయకర్ ఆయన. ఆ రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ నడిచేది. వాళ్ళకు ఓడలు ఉన్నాయి, ఆ ఓడల ద్వారా వ్యాపారాలు నడిచేవి. అట్లాంటి కుటుంబంలో హాయిగా తిని పడుకునే స్తోమత ఉండి కూడా అన్ని వదిలేసి, ఆ నాయకర్ అనేది కూడా వదిలేసి జనంలోకి వచ్చి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్న మూఢత్వాన్ని ఛేదించటానికి నడుం బిగించి జీవితాంతం పోరాడాడు. పెరియార్ ఎన్నేళ్లు బతికాడో మీకు చాలా మందికి తెలిసే ఉంటది. నేను ఇందాకే చెప్పాను, నాస్తికులు ఎక్కువ కాలం బతుకుతారు. 94 ఏళ్లు బతికాడు పెరియార్. మీరు రిఫర్ చేసుకోండి. అట్లా ప్రజల కోసం, దేశం కోసం, ప్రపంచం కోసం, మానవాళి కోసం, మానవత్వం కోసం కృషి చేస్తున్న వాళ్ళు ఎక్కువ కాలం బతకాలి, వాళ్ళు చేయాలి, జనాల్ని మార్చాలి. ఆ పని మనకు పెరియార్ చేస్తూ పెట్టాడు. ఆయనను ఆదర్శంగా మనం తీసుకుంటున్నాం అంటే మనం కూడా ఆయన బాటలో నడవడానికి సంసిద్ధులమై ముందుకు నడవాలి. ఇక 2-3 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఆయన తప్పకుండా చెప్పుకోవాలి. ఇది 52వ వర్ధంతి. మన నిర్వాహకులకు ఒక చిన్న సూచన చేయదలుచుకున్నా. పెరియార్ ఫాలో అవుతుందంటే చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. పెరియార్ ఇట్లాంటి పనులు చేయలేదు. ఇది కావాలనే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆర్గనైజేషనల్ లో మనం ఎక్కడ రాజీ పడకూడదు దేనితోటి. తప్పిదాలు, ఇప్పుడు మనం తప్పిదాలు చేస్తూ ఎదుటివాడికి అరే నువ్వు కరెక్ట్ గా ఉండు అని మనం చెప్పలేం. అందువల్ల మనం కరెక్ట్ గా ఉందాం, అప్పుడు ఎదుటివాడికి మనం చెప్పొచ్చు. అందుకని దీన్ని అన్యదా భావించొద్దు. పెరియార్ మనకు తెలుసు కదా, 17th సెప్టెంబర్ 1879 1879 నుంచి 24 డిసెంబర్ 1973 మధ్య కాలంలో బతికారు. మొన్న 24కే ఆయన వర్ధంతి. కానీ ఆదివారం అందరూ సెలవు ఉంటుందని మన వాళ్ళు ఈ ఆదివారం పెట్టారు, 28కి పెట్టారు. ఇక్కడ నేను ఒక కేసు గురించి చెప్పదలుచుకున్నాను. చెన్నైలో ఆయన విగ్రహం ఉంది. ఆ విగ్రహం కింద కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు ఏంటి? ఆయన చెప్పినవే, పెరియార్ చెప్పినవే చెక్కారు. విగ్రహం కింద వాళ్ళు ఏం చెప్పారో అది కింద చెక్కుతారు కదా, అట్లా పెరియార్ చెప్పిన మాటలు కింద చెక్కారు. ఏం చెక్కారు? దేవుడు లేడు, దేవుడు లేనే లేడు, దేవుడు ఉన్నాడనుకుని దేవుణ్ణి సృష్టించిన వాడు మూర్ఖుడు, ఆ భావాన్ని ప్రచారం చేసిన వాడు దుర్మార్గుడు,
దేవుణ్ణి పూజించేవాడైతే పరమ నికృష్టుడు. చెన్నై హైవేలో ఆయన విగ్రహం కింద ఈ మాటలు ఇంత బాహాటంగా ఉంటే ఈ మనోభావాలు దెబ్బతినే వాళ్ళు ఉంటారు పాపం కొంత బ్యాచ్. వాళ్ళు పోయి మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, మా ఆస్తికులందరినీ అవమానపరిచినట్లుగా ఉంది, తక్షణం ఆ విగ్రహం అక్కడి నుంచి తీసేయాలి, ఆ మాటలు అక్కడ కనబడకుండా చేయాలి అని పిటిషన్ వేస్తే విచారణ జరిగింది. 2 3 మనకు తెలుసు కదా, కోర్టుకు పోయిందంటే అది 7 ఏళ్ళు కాదు. సరే, అంతా అయిపోయిన తర్వాత తీర్పు ఏమొచ్చింది? వాళ్ళు అంతా చూసిన తర్వాత విగ్రహం పెరియార్ది, కింది మాటలు పెరియార్ చెప్పినవి, ఆడ తేడా ఏమి లేదు. న్యాయమూర్తి మాత్రం ఇది తీసేయమని ఎట్లా చెప్తాడు? కేసు కొట్టేశాడు. తీర్పులో ఏం చెప్పాడంటే అది పెరియార్ విగ్రహం, ఆ కింద రాసినవి పెరియార్ చెప్పిన మాటలు, వాటిని మేము కాదనలేము కదా. మనోభావాలు దెబ్బతింటున్నాయంటే అటు చూడకండి, చదవకండి, తెలుసుకోకండి, అది ఆ స్వాతంత్రం వాళ్ళకుంటది. పెరియార్ అనుయాయులు పెట్టుకున్నారు. ఇప్పుడు మీకు నమ్మిన ఒక అభూత కల్పన ఒక దేవుడు అని పెట్టుకున్నారు, దానికి ప్రూఫ్ లేదు, ఇంతవరకు లేదు. ఏ దేవుడికి ప్రూఫ్ లేదు కదా. మీరు ఒక్క విషయం ఆలోచించండి, విశ్వాసం ఎప్పుడు ప్రశ్నించదు. ఏ బిలీఫ్ కెనాట్ ఆర్గ్యూ విత్ యూ. బిలీఫ్ అనేది ఆర్గ్యూ చేయగలుగుతుందా? చేయలేదు, అది గుడ్డిగా నమ్ముతుంది అంతే. ఆర్గ్యూ ఎవడు చేస్తాడు? సైంటిఫిక్ టెంపర్ ఉన్నవాడే చేస్తాడు. ఎందుకు? వాడి దగ్గర బోలెడు ప్రశ్నలు ఉంటాయి, ప్రతిదీ ప్రశ్నిస్తాడు, ప్రతిదీ ఆన్సర్ కావాలంటాడు. అందువల్ల మూఢత్వంలో ఉండేవాడు వాడు ప్రశ్నించలేడు. మరి ఆయనేమో అక్కడ అన్ని ప్రశ్నలు, ప్రశ్నకే ఒక ఆకారం ఇచ్చినట్లుగా ఉంది ఆయన విగ్రహం పెరియారు. ఇంకొకటి ఏమిటంటే పెరియారు చనిపోలేదు, ఈజ్ ఆల్మోస్ట్ అలైవ్ ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మొన్న స్టాలిన్ కొడుకు ఉన్నాడు కదా, మొన్న ఏదో కామెంట్ చేశాడు 2 ఏళ్ల కింద 1 ఇయర్ కింద. దేశం అంతా, ప్రభుత్వాలంతా కింద మీద అయిపోయి ఊగిపోయాయా లేదా? ఎందుకు అయ్యాయండి? డ్యూ టు పెరియార్ బతికి ఉన్నాడు, చూస్తున్నాడు, డైరెక్షన్స్ ఇస్తున్నాడు. అందువల్ల వాళ్లకు వణుకు పుడుతుంది, గజ వణికిపోతున్నారు. లేకపోతే ఆ మాట మాట్లాడినోడిని మేము చంపితే వాడి తల తెస్తే ఇన్ని కోట్లు ఇస్తామని ఛాలెంజ్లు చేస్తారా? మానవత్వమా అది? ఇప్పుడు అన్యాయంగా ఒకడిని ప్రాణం తీయటం మానవత్వమా? యూ కెన్ ఆర్గ్యూ ఎప్పుడు అంటే ఎదుటివాడి ఆలోచన విధానాన్ని నువ్వు గౌరవించి వాడి ఆలోచన నువ్వు తెలుసుకొని నీ ఆలోచన వాడి ముందు పెట్టడం అనేది అక్కడ ఆర్గ్యుమెంట్. అంత తెలివి లేదు కదా అక్కడ వాళ్లకు. ఎవడికి ఉంది? ఎవడికి లేదు. ఆర్గ్యూ చేయలేరు. అందుకే వాడికి నచ్చకపోతే వాడి తల తీశారు కదా. మా రచయితలది, హేతువాదులది, జర్నలిస్టులది 5-6 ఏళ్ల కింద ఎంత మందిని చంపారు కదా. కల్బుర్గి, పన్సారి, గౌరీ లంకేష్, యు నేమ్ ఇట్, చాలా దబోల్కర్. దానికి నిరసనగా రైటర్స్, సినీ డైరెక్టర్స్, ఇంటలెక్చువల్స్ వాళ్ళకు వచ్చిన బిరుదులు, అవార్డులు అన్ని తిప్పి ఆ గవర్నమెంట్ మొహాన తిప్పి కొట్టారు కదా. అవార్డు వాపసీ జరిగింది. దాని మీద నేను ఒక చిన్న పుస్తకం కూడా రాసా ఆ కాలంలో. చూడండి, అంటే మనం ఎక్కడికక్కడ దేనికి దానికి స్పందించి మన జవాబేమిటి అనేది చెప్పకపోతే లాభం లేదు. పరిస్థితులు అట్లా వచ్చాయి. ఇవి ఈ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే మనం ఏం చేయట్లే, అంతకు ముందు కూడా చేశాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా విమర్శలు చేస్తూనే ఉన్నాం. ఎక్కడ తప్పు ఉంటే అక్కడ చేస్తాం. రేపు వీళ్ళు పోయి ఇంకో గవర్నమెంట్ వచ్చినా తప్పు ఎక్కడన్నా జరిగితే చేస్తాం, ప్రశ్నను నిలబెడతాం. సరే, చాలా మందికి తెలుసు అనుకుంటాను, పెరియార్ ఆ దేవుడికి, కనబడని దేవుడికి ఓ 15 ప్రశ్నలు వేశాడండి. ఒక్కసారి ఇప్పుడు ఆయన గురించి స్మరించుకుంటున్నాం కాబట్టి అవి నేను ఒకసారి గుర్తు చేస్తా, ఎంత తమాషాగా ఉన్నాయో మీరు ఆలోచించండి. ఈ హిందూ దేవుడు, ముస్లిము, క్రైస్తవ కాదు, అన్ని దేవుళ్లను ఉద్దేశించి ఆయన కొన్ని ప్రశ్నలు సంధించాడు. ఆ ప్రశ్నలు ఇట్లా ఉన్నాయి. 1, నువ్వు పిరికివాడివా? ఎవ్వరికి కనబడకుండా దాక్కుంటావు? చూడండి ఎంత అర్థవంతమైన ప్రశ్న. ఏ దేవుడైనా ఎవరికైనా ఎప్పుడైనా కనబడ్డాడా? అందుకే ఆయన ప్రశ్నించాడు, నువ్వు పిరికివాడివా ఏంది? ఎవరికి కనబడకుండా ఎందుకు దాక్కుంటున్నావు? తర్వాత 2వది, పొగడ్తలు అంత ఇష్టమా? రాత్రింబవళ్ళు అర్చనలు, పూజలు, భజనలు చేయించుకుంటూ ఉంటావు, అంతే కదా. ఎక్కడ దేవుడు ఉన్నాడంటే వీడేమో తాళాలు వేసుకుంటూ పాడతాడు, వాడేమో ప్రేయర్ అని పైకి చూసుకుంటూ పాడతాడు, ఒకడేమో ఆకాశం చూస్తాడు, ఒకడు గోడకు మొహం పెట్టి పూజలు చేస్తాడు. ఇక అన్ని రకరకాలు ఉన్నాయి. ఇంకొకటి, నీకు అంత ఆకలిగా ఉంటుందా? జనాల నుండి మిఠాయిలు, పాలు, పాయసం, నెయ్యి వంటివి స్వీకరిస్తూనే ఉంటావు, అయినా ఆకలి తీరుతుందా? తీరదు. ఎంత వ్యంగ్యం ఉంది. మీరు ఒక్కొక్క ప్రశ్నను అర్థం చేసుకొని ఆయన ఎంత బలంగా సంధించాడు అనేది ఆలోచన. ఇంకొకటి, వెండి బంగారంతో నువ్వేమైనా వ్యాపారాలు చేస్తావా? ఎక్కడికక్కడ లక్షల టన్నుల వెండి బంగారాలు నొక్కేస్తావు.
ఇప్పుడు విగ్రహాల దగ్గర నుండి, తలుపుల తాపడాల దగ్గర నుండి, గోపురాల తాపడాల దగ్గర నుండి ప్రతి చోట చూడండి వెండి బంగారం. అందుకే ఆయనకు తిక్కబుట్టి అడిగాడు, వెండి బంగారాల వ్యాపారం ఏమన్నా చేస్తున్నావా? అసలు ఎక్కడెక్కడి బంగారం వెండి అంతా తెచ్చి నీ గుళ్ళల్లోనే పెట్టుకుంటున్నావు. ఇది చూడండి, ఇది చాలా ముఖ్యమైనది. నువ్వేమైనా వ్యభిచారివా? దేవదాసీలను ఉంచుకుంటున్నావు. దేవదాసీ వ్యవస్థ ఎంత దుర్భరంగా నడిచింది మీకు తెలుసు. ఆ దేవదాసీ వ్యవస్థను రద్దు చేయించింది ఒక దేవదాసి కూతురే, ముత్తు లక్ష్మీరెడ్డి అని ఒక ఆవిడ. చదవండి, తెలుసుకోండి. ఆమె మద్రాస్ అసెంబ్లీలో మెంబర్ గా ఉన్నప్పుడు ఆస్తికులు ఉంటారు కదా, వాళ్ళందరూ వ్యతిరేకించారు.